Okay, Nana. Good evening to one and all. So in yesterday class, we discussed about methods to locate center of mass. Methods to locate center of mass. Okay, there are three methods. First one is method of symmetry, that is completed, and second one also completed, that is method of and that is method of decomposition. And the last one is method of integration. This is the ultimate method. By using method of integration to find out the center of mass of any shaped body, whether it is mass is uniformly distributed or mass is non-uniformly distributed. So ఏ షేప్ బాడీకైనా సరే మనం ఇంటిగ్రేషన్ మెథడ్లో దాని యొక్క సెంటర్ ఆఫ్ మాస్ని ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, ద బాడీస్ హ్యావింగ్ కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మాస్ by using this method to find out the center of mass. Okay, so ఇప్పుడు మనం సింపుల్గా ఒక ప్రాబ్లం చేద్దామన్నా. సో ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది మెథడ్ ఆఫ్ ఇంటిగ్రేషన్లో. సో ఫస్ట్ ప్రాబ్లం, సపోజ్ లెట్ us కన్సిడర్ నేను యూనిఫామ్ రాడ్ తీసుకున్నాక ఆల్రెడీ మనం మెథడ్ ఆఫ్ సిమెట్రీలో దీన్ని మనం డిస్కస్ చేసాం. అయితే ఇక్కడ ఈ మెథడ్ ద్వారా మనం ఎట్లా కనుక్కుంటాం, ఎట్లా ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, సపోజ్ లెట్ us కన్సిడర్ యూనిఫామ్ రాడ్ ఆఫ్ లెంత్ L. ఓకే, యూనిఫామ్ రాడ్ అంటే సేమ్ థిక్నెస్ ఉంది కదా, అది సేమ్ డెన్సిటీ ఉంది, మాస్ కూడా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయ్యేదంతా కూడా. ఓకే, సో జనరల్గా దీని యొక్క సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుందిరా, సెంటర్లో ఉంటుంది. అంతేగా, ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటెడ్ మాస్ అంటే సో యూనిఫామ్ డెన్సిటీ అండ్ యూనిఫామ్ మాస్ అంతా కూడాను. సో జనరల్గా దీని యొక్క సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుంది, సెంటర్లో ఉంటుంది, అది మనకు తెలుసు. అయితే కాసేపు మనకు తెలియదు అనుకుందాం. జస్ట్ దీని యొక్క ఆరిజిన్, ఇది ఆరిజిన్ అనుకుంటున్నా, ఈ ఆరిజిన్ ఇంకా ఎంత డిస్టెన్స్లో ఉంటుంది, ఇది సెంటర్ ఆఫ్ మాస్ L/2, ఈ పక్క కూడా L/2లో ఉంటుంది జనరల్గా. అంతేగా, అంతే కదా. సో జనరల్లీ ద సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ యూనిఫామ్ రాడ్ ఈజ్ L/2 డిస్టెన్స్ ఫ్రమ్ వన్ ఎండ్, ఎనీ ఎండ్. ఓకే, బాగానే ఉంది. అయితే మనకి ఈ వాల్యూ సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ యూనిఫామ్ రాడ్ అంటే L/2 తెలియదు అనుకుందాం. కాసేపు తెలియదు. ఓకే, తెలియదు అనుకుంటారా. జనరల్గా ఆన్సర్ ఎంత రావాలి, L/2 రావాలి. ఓకే, ఓకేనా. ఇప్పుడు మనం మెథడ్ ఆఫ్ ఇంటిగ్రేషన్ యూజ్ చేసి దీని యొక్క సెంటర్ ఆఫ్ మాస్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం ఒకసారి చూడండి. సపోజ్ లెట్ us కన్సిడర్ ఏ యూనిఫామ్ రాడ్ ఆఫ్ మాస్ క్యాపిటల్ M అనుకుందాం. సో ఈ రాడ్ని నేను నంబర్ ఆఫ్ పీసెస్గా కట్ చేస్తే ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ మాస్, ఈచ్ ఎలిమెంట్, ఇది ఒక ఎలిమెంట్ తీసుకున్నాను, దీని మాస్ ఎంత అంటే dm అనుకోండి. దాని మాస్ ఎంత dm, దాని థిక్నెస్ ఎంత అంటే dx అనుకుందాం. ఆరిజిన్ ఇంకా ఇది ఆరిజిన్ అనుకుంటారా, ఈ ఆరిజిన్ ఇంకా ఎంత డిస్టెన్స్లో ఉందా, x డిస్టెన్స్లో ఉంది. ఏది ఆ ఎలిమెంట్ dm అనే ఎలిమెంట్ x డిస్టెన్స్లో ఉంది, దాని యొక్క థిక్నెస్ dx అనా. ఇట్లాంటి ఎలిమెంట్స్ నంబర్ ఆఫ్ ఉంది, ఇట్లాంటి ఎలిమెంట్స్ ఏంటండి, నంబర్ ఆఫ్ ఉంది. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు ఈ మెథడ్లో దీని యొక్క సెంటర్ ఆఫ్ మాస్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం. మనకి మెథడ్ ఆఫ్ సిమెట్రీలో మనం ఏం చేశారా, XCM కానీ YCM కానీ ZCM కానీ, జనరల్ XCM ఫార్ములా ఏంది, XCM ఈజ్ ఈక్వల్ టు, సో దట్ ఈస్ M1 x1 ప్లస్ M2 x2 ప్లస్ అండ్ సో ఆన్ Mn xn, దట్ ఈస్ ఇంటిగ్రల్ I ఈజ్ ఈక్వల్ టు 1 to n Mi xi డివైడెడ్ బై సిగ్మా I ఈజ్ ఈక్వల్ టు 1 to n, ఇది Mi. అంతే కదా. సో అంటే ఇది XCM ఈజ్ ఈక్వల్ టు, ఇది టోటల్ మాసేగా, టోటల్ మాస్ ఆఫ్ ద బాడీగా 1/M రాస్తున్నాను, సిగ్మా I ఈజ్ ఈక్వల్ టు 1 to n Mi xi. ఓకే, బాగానే ఉంది. ఇది మనం మెథడ్ ఆఫ్ సిమెట్రీ యూజ్ చేసి సెంటర్ ఆఫ్ మాస్ క్యాలిక్యులేట్ చేసేటువంటి ఫార్ములా మనకు ఆల్రెడీ తెలుసు.
ఎక్స్ కోఆర్డినేట్ తెలుసు, వై కోఆర్డినేట్ అయితే వై సేమ్ ఈజ్ ఈక్వల్ టు 1/m, 1 i ఈజ్ ఈక్వల్ టు 1 to n mi yi వస్తుంది, అంతే కదా. సో ఇక్కడ సిగ్మా దేనికి వాడారా? టోటల్ సమ్మేషన్ వాడతాం. ఇక్కడ ఇనిషియల్ ఆఫ్ సిగ్మా ఏ వాడతాం? ఇంటిగ్రల్ వాడతాం, అంతే. ఏ వాడతానా? ఇంటిగ్రల్ వాడతాం, ఓకేనా. సో అయితే ఇక్కడ చూడండి ఒకసారి. సో ఆ ఇంటిగ్రల్ అనేది జనరల్గా ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ కావాలంటే ఎక్స్ఎం, ఈ మెథడ్లో ఎక్స్ఎం కావాలంటే ఇంటిగ్రల్ ఏంటిది? మాస్. ఇక్కడ మాస్ అంటే జనరల్గా స్మాల్ ఎం డిఎం, ఓకేనా. ఎక్స్ ఇక్కడ కూడా ఎక్స్, ఎక్స్ డిఎం డివైడెడ్ బై ఇంటిగ్రల్ డిఎం. అక్కడేమో సిగ్మా వాడాము, ఇక్కడేమో సిగ్మా వాడాము కదా, ఇక్కడ ఇంటిగ్రల్ వాడాము, అంతే డిఫరెన్స్. ఇదేంటి సిగ్మా, ఇక్కడ కూడా ఇంటిగ్రల్. ఇక్కడైతే మాస్ ఒక పార్టికల్ కాబట్టి ఇక్కడ ఒక యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ మాస్ బాడీ కాబట్టి దాని యొక్క స్మాల్ ఎలిమెంట్ తీసుకున్నాను, అంతే. డిఫరెన్స్ అంతే డిఫరెన్స్, మిగతా అంతా సేమ్, ఓకే. ఇప్పుడు ఇది స్మాల్ ఎలిమెంట్ ఆఫ్ మాస్ కదా, దీనికి ఇంటిగ్రేషన్ చేస్తే టోటల్ మాస్ వస్తుంది కదా. ఎక్స్ఎం ఈజ్ ఈక్వల్ టు 1/m రాస్తాను, దీన్ని ఏం రాస్తాను? 1 మొత్తం ఎమ్, టోటల్ ఏంటిది? క్యాపిటల్ ఎమ్, 1/m ఇంటిగ్రల్ ఎక్స్ డిఎం, ఓకే. ఇది ఈ ఫార్ములాతో మనం దీన్ని ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇప్పుడు ఆ ఫార్ములా దీన్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తే జాగ్రత్త చూడండి. సో దిస్ ఇస్ ద రాడ్ ఆఫ్ లెంత్ L, ఓకే. టోటల్ మాస్ వచ్చి క్యాపిటల్ M, ఓకే. dm is the small element of mass of thickness dx at a distance of x, ఓకేనా. ఇప్పుడు L ఎక్కడి నుంచి ఎక్కడ వేరీ అవుతుందా? x is equal to 0 to x is equal to L. x value varies from x equal to 0 to x equal to L దాకా వేరీ అవుతుంది, ఓకే. విత్ ఇన్ దిస్ లిమిట్స్ ఇంటిగ్రేషన్ చేస్తే చాలు మనకి, అంతేనా. ఓకే. ఇప్పుడు dm కావాలి నాకు. dm is equal to total mass by total length. Mass per unit length, linear mass density, okay. dm is equal to mass per unit length మీకు ఆల్రెడీ వచ్చిందన్న. dm is equal to small element of mass is equal to total mass by total length into thickness dx. మనం ఏ ఫార్మాట్లో రాసుకోవచ్చు అన్న? టోటల్ మాస్ బై టోటల్ లెంత్, టోటల్ మాస్ బై టోటల్ ఏరియా, టోటల్ మాస్ బై టోటల్ వాల్యూమ్, టోటల్ మాస్ బై టోటల్ యాంగిల్, ఏది తీసుకుని అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి, ఓకే, అక్కడ ఉన్నటువంటి బాడీని బట్టి, దాని యొక్క షేప్ని బట్టి దీన్ని మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఇక్కడ లెంత్ కాబట్టి టోటల్ మాస్ బై టోటల్ లెంత్ ఇంటూ ఆ ఎలిమెంట్ ఆఫ్ లెంత్ రాస్తారు, డిఎక్స్ రాస్తారు, ఓకే. మనకి డిఎం వచ్చేసింది. ఇంకేంట్రా ఎక్స్ఎం ఫార్ములా. ఇక్కడ వైసీఎం జెడ్సీఎం ఉండవు, ఎందుకంటే రాడ్ ఆఫ్ లెంత్ ఎల్ కాబట్టి ఓన్లీ ఎలా ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ ఏం లేదు, జెడ్ యాక్సిస్ కూడా లేదు. సో ఎక్స్ఎం ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏంటప్పై ఫార్ములా ఎక్స్ డిఎం హోల్ డివైడెడ్ బై ఇంటిగ్రల్ డిఎం, ఓకే. సో లిమిట్స్ మనకి ఆల్రెడీ 0 to L, అంతే కదా. రాడ్ ఆఫ్ లెంత్ 0 to L, ఓకే. ఇప్పుడు చూడండి, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ జస్ట్ ఎక్స్ రాసేద్దాం. ఇంటిగ్రల్ 0 to L, ఓకే. ఎక్స్ డిఎం వాల్యూ ఎంత? m/L ఇంటూ డిఎక్స్ హోల్ డివైడెడ్ బై, ఇది టోటల్ మాసేగా, క్యాపిటల్ M. సో xm ఈజ్ ఈక్వల్ టు 1/M, ఓకే. ఇదేంటిది? m/L అవుట్ సైడ్ రాయండి అన్న, m/L, ఓకే. సో ఇంటిగ్రల్ 0 to L x dx, x గెట్ క్యాన్సిల్, ఓకే. ఇప్పుడు చూడండి ఒకసారి జాగ్రత్తగా. ఇప్పుడు ఏమవుతుందన్నా? xm ఈజ్ ఈక్వల్ టు 1/L x dx వాల్యూ ఎంత? x² 2 కదా, x² 2 0 to L అన్న. xm ఈజ్ ఈక్వల్ టు 1/2L, 2 అవుట్ సైడ్ రాసిందన్న, 1/2L. x ఉన్న పొజిషన్ ఒకసారి అప్పర్ లిమిట్ రాస్తే L²
అంతే కదా, లోయర్ లిమిట్ 0 కాబట్టి ఇది అవసరం లేదు. సో 1L get cancelled out. XCM is equal to L/2. This is the center of mass of uniform rod of length L by using the method of integration. సో ఈ మెథడ్లో మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేసాం చూడండి. యాక్చువల్గా ఇది ఆల్రెడీ మనం చేసాం. ఏ మెథడ్లో? మెథడ్ ఆఫ్ సిమెట్రీలో మనం చేసాను. జనరల్గా సెంటర్ ఆఫ్ మాస్ అనేది సెంటర్లో ఉంటుంది. సో మనం అదే రాడ్ని తీసుకొని ఈ మెథడ్లో దాని యొక్క సెంటర్ ఆఫ్ మాస్ని ఈజీగా క్యాలిక్యులేట్ చేసాం. XM ఈజ్ ఈక్వల్ టు L/2. ఓకే, అయితే దీన్ని ఒక ఎగ్జాంపుల్గా చెప్పాను నేను, ఇంటిగ్రేషన్లో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. అయితే దిస్ ఇస్ యూనిఫామ్ మాసివ్ బాడీ. మరి నాన్ యూనిఫామ్ మాసివ్ బాడీ అయితే ఎట్లా వేరీ అవుతుంది, ఎట్లా మనం క్యాలిక్యులేట్ చేయాలనేది మనం చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ డౌన్. ఓకేనా, ఇక్కడ ప్రాబ్లం రాశాను, జాగ్రత్త చూడండి ఒకసారి. బై ద మెథడ్ ఆఫ్ ఇంటిగ్రేషన్ మెథడ్ ద్వారా మనం సాల్వ్ చేయబోతున్నాం. If the linear density of a rod of length L varies as lambda is equal to kx square by L, where k constant, x is equal to distance of any point from one end. Find the distance of center of mass from one end at x equal to 0 అన్నాడు. అంటే ఇక్కడ ఒక రాడ్ మాస్ అనేది వేరీ అవుతుంది విత్ రెస్పెక్ట్ టు డిస్టెన్స్ తో పాటు మాస్ అనేది వేరీ అవుతుంది. ఇందాక ప్రాబ్లంలో మాస్ అనేది కాన్స్టెంట్, వేరీ కావట్లేదు. ఇక్కడ ఏమవుతుందన్నా వేరీ అవుతుంది, మాస్ అనేది ఏమవుతుంది, వేరీ అవుతుంది కాబట్టి మనం ఈ మెథడ్లో ఇంటిగ్రేషన్ చేస్తే ఆటోమేటిక్ ఇంటిగ్రేషన్, దట్ ఈస్ మెథడ్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ద్వారా మనం దీని యొక్క సెంటర్ ఆఫ్ మాస్ని ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎట్లా చేయాలో చూద్దాం. సపోజ్ లెట్ us consider రాడ్ ఆఫ్ లెంత్ L. ఓకే, సో ఇక్కడ లాంబ్డా అనేది ఏంటన్నా లీనియర్ డెన్సిటీ అని ఇచ్చాడు. లీనియర్ డెన్సిటీ అనేది వేరీస్ విత్ రెస్పెక్ట్ టు x తో పాటు వేరీ అవుతుంది. x అనేది ఏంటి? x ఈస్ ద పాయింట్, డిస్టెన్స్ ఆఫ్ ఎనీ పాయింట్ ఫ్రమ్ వన్ ఎండ్. ఓకే, సపోజ్ నేను ఏం చేశానంటే ఈ రాడ్లో సో ఒక స్మాల్ ఎలిమెంట్ తీసుకున్నాను, మాస్ ఎలిమెంట్, దట్ ఈస్ dm. దాని యొక్క థిక్నెస్ ఎంత? dx. అండ్ డిస్టెన్స్ ఆఫ్ x ఫ్రమ్ ఆరిజిన్ ఇంకా ఈ ఎలిమెంట్ ఎంత డిస్టెన్స్ లో ఉందిరా? x అనే డిస్టెన్స్ లో ఉంది. ఎక్కడి కన్నా? ఆరిజిన్ ఇంకా. ఓకే, దీని యొక్క టోటల్ లెంత్ వచ్చి L కదా. ఓకే, ఇప్పుడు x యొక్క లిమిట్స్, x వేరీ అవుతుంది అన్నాడు. సో x లిమిట్స్ ఎక్కడికి తీసుకోవచ్చు? 0 to L అంతుంది కదా లెంత్. సో ఈ లెంత్ మొత్తం కూడా మాస్ అనేది ఏమవుతుంది? వేరీ అవుతుంది. ఓకేనా? ఓకే, ఇప్పుడు చూద్దాం మనం. ఇప్పుడురా సో మరి ఇక్కడ మెథడ్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఇంకా మరి x ఓన్లీ సెంటర్ ఆఫ్ మాస్ అనేది x యాక్సిస్ మీద ఉంటుంది కానీ y యాక్సిస్ మీద z యాక్సిస్ మీద ఉండదు. ఎందుకంటే రాడ్ లెంత్ అలాంగ్ x యాక్సిస్ ఉంది. సో y యాక్సిస్ లేదు, z యాక్సిస్ లేదు కాబట్టి YCM ఎంత అంటే ఇక్కడ 0 అంటాం, ZCM కూడా 0 అనే అంటాం. ఓకే, అది అవసరం లేదు మనకి. ఓన్లీ ఐ వాంట్ XCM. XCM is equal to formula integral x dm divided by integral dm. ఇది మెయిన్ ఫార్ములా. ఈ ఫార్ములా ద్వారా మనం దీని యొక్క సెంటర్ ఆఫ్ మాస్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఎట్లా చేయాలో జాగ్రత్త చూడండి. సో మరి నాకు ఫస్ట్ మనకి ఏం కనుక్కోవాలంటే dm కనుక్కోవాలి. dm అంటే ఇందాక ఏం రాసాం మనం? dm అంటే టోటల్ మాస్ బై టోటల్ లెంత్ ఇంటూ స్మాల్ థిక్నెస్ dx రాసాం. అయితే ఇందాక కేసులో ఇక్కడ వాడు వేరీ అవుతున్నాడు కాబట్టి ఇందాక m/l అంటే ఏం చెప్పారా? లీనియర్ మాస్ డెన్సిటీ. ఇక్కడ లీనియర్ డెన్సిటీ ఎట్లా వేరీ అవుతున్నాడు? లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు kx స్క్వేర్ l అన్నాడు కాబట్టి దిస్ ఈజ్ లాంబ్డా. అంటే యాక్చువల్లీ మాస్ పర్ యూనిట్ లెంత్ ఇంటూ dx. ఇదేంటిది? వాడు లాంబ్డాని ఇచ్చాడు. సో dm ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా ఇంటూ dx. అర్థమవుతుందా? m/l వాల్యూ వాడు ఏమన్నాడంటే లాంబ్డాని ఇచ్చాడు. మాస్ పర్ యూనిట్ లెంత్ అంటే లీనియర్ డెన్సిటీనే, దాన్ని వాడు లాంబ్డాని ఇచ్చాడు, దానికి ఒక వాల్యూ ఇచ్చాడు. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు kx స్క్వేర్ బై l అని. సో అది అక్కడ రాద్దాం మనం. సో dm ఈజ్ ఈక్వల్ టు వాట్? kx స్క్వేర్ బై l ఇంటూ dx. ఓకే, dm వాల్యూ వచ్చేసింది. దీన్ని ఒక బాక్స్లో పెట్టుకుందాం మనం. ఫ్రమ్ ఈక్వేషన్ 1కి వెళ్ళిపోదాం. ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఇంకా
ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఇంకా xm ఎంత, వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ xm. సో ఇంటిగ్రల్ x, what is the value of dm, k x square by l into dx. లిమిట్స్ రా 0 to l గా x వాల్యూస్, x అనేది వేరియబుల్ క్వాంటిటీ అది. సో దానికి లిమిట్స్ ఉన్నాయి ఎక్కడి నుంచి 0 ని కాబట్టి l దాకా. ఓకేనా. హోల్ డివైడెడ్ బై ఇంటిగ్రల్ 0 to l, ఇంటిగ్రల్ 0 to l dm. what is the value of dm nana? Again k x square by l into dx. సో వీటిల్లో వేరియబుల్ క్వాంటిటీ ఏదైనా x, k అనేది కాన్స్టెంట్, l లెంత్ ఆఫ్ ద రాడ్ కూడా కాన్స్టెంటే. దాన్ని బయట రాసేసి క్యాన్సిల్ చేద్దాం. అయితే నేను ఇక్కడ డైరెక్ట్ చేస్తున్నానన్నా, ఇదిగో k l క్యాన్సిల్, బయట రాసి క్యాన్సిల్ చేసినా అంతే. సో ఇక్కడ స్పేస్ లేదు కాబట్టి డైరెక్ట్ చేసాను. xm ఈజ్ ఈక్వల్ టు ఇంకేముంది x స్క్వేర్ x క్యూబ్ అంతే కదా, x క్యూబ్ dx బై ఇది నేనా x స్క్వేర్ dx ఇంటిగ్రల్ 0 to l లిమిట్స్ రాసేసింది. ఇప్పుడు ఏమవుతుందా, x క్యూబ్ dx అంటే x⁴/4 డివైడెడ్ బై లిమిట్స్ వచ్చి 0 to l, ఇదేమవుతుందా x³/3 0 to l. మనకు ఆల్రెడీ ఇంటిగ్రేషన్ తెలుసు కాబట్టి x ఉన్న పొజిషన్లో l రాస్తాం, ఇక్కడ x ఉన్న పొజిషన్లో l రాస్తాం. ఒకసారి అప్పర్ లిమిట్ 0 కాబట్టి అది 0 అయిపోతుంది, అది అవసరం లేదబ్బాయి, డైరెక్ట్ రాస్తున్నాను. xm ఈజ్ ఈక్వల్ టు మీకు తెలుసు కదా, ఇంటిగ్రేషన్ తెలుసు మీకు. సో ఇదేమవుతుందా l/4/4 అవుతుంది, డివైడెడ్ బీగా బై x ఉన్న పొజిషన్ l రాయాలి కదా, l³/3 అవుతుంది. అంతేనా. సో దిస్ ఈజ్ 4, దిస్ ఈజ్ క్యూబ్. ఇక్కడ 4l ఉండేనా, ఇక్కడ 3l's క్యాన్సిల్ అయితే ఓన్లీ 1l ఉంది, ఈ 3 పైకి వస్తుంది బై అల్టిమేట్లీ 3l/4 దట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ద రాడ్. ఓకే, రైట్ డౌన్. ఇట్ ఈస్ అ సింపుల్ మెథడ్. ఓకే, ఇట్లాంటివి మనం నంబర్ ఆఫ్ చేయొచ్చు. ఓకేనా, రాసు. ఓకేనా. సో ఇట్లాంటిదే నెక్స్ట్ న్యూమరికల్ ప్రాబ్లం మెథడ్ ఆఫ్ ఇంటిగ్రేషన్ లోనే ప్రాబ్లం నెంబర్ 3 చూద్దాంరా. ఇఫ్ ద లీనియర్ డెన్సిటీ ఆఫ్ ఎ రాడ్ ఆఫ్ లెంత్ L varies as lambda is equal to a plus bx, where x distance of any point from one end, find the distance of center of mass from one end at x equal to 0 అన్నాడు. సేమ్ మెథడ్ అన్న, సేమ్ మెథడ్. This is a rod of length L, dm is the small element of mass. ఇట్లాంటి ఎలిమెంట్స్ నంబర్ ఆఫ్ ఉన్నాయి కదా. అయితే మాస్ అనేది లెంత్ తో పాటు వేరీ అవుతుంది. ఇది చూడండి ఎట్లా వేరీ అవుతున్నాడు, a plus bx అన్నాడు. అఫ్ కోర్స్ a, b ఆర్ కాన్స్టెంట్స్ జనరల్. ఓకే, సో ఇక్కడ x అనేది ఏంటన్నా డిస్టెన్స్ ఆఫ్ దట్ ఎలిమెంట్ ఫ్రమ్ ద ఆరిజిన్. అంటే ఇప్పుడు మనకి x యొక్క లిమిట్స్ ఎక్కడి నుంచి రా 0 ని కాబట్టి మొత్తం ఉంది కదా మాస్ l దాకా, ఇక్కడ దాకా మాస్ ఉంది. సో 0 to l. ఓకే, సో సేమ్ మనకేం చేసా YCM 0, XCM 0, ఎందుకంటే ఆ సైడ్ లెంత్ లేదు, రాడ్ లేదు. ఓకే, సో ద లెంత్ ఆఫ్ ద రాడ్ ఈజ్ అలాంగ్ x యాక్సిస్ కాబట్టి దట్ ఈజ్ XCM ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ x dm బై ఇంటిగ్రల్ dm. సేమ్ ఫార్ములా. సో మరి dm ఈజ్ ఈక్వల్ టు టోటల్ మాస్ బై టోటల్ లెంత్ ఇంటూ డిస్టెన్స్ కదా. సో మనకి ఆల్రెడీ దిస్ ఇస్ వాట్ లీనియర్ మాస్ డెన్సిటీ. అయితే లీనియర్ మాస్ డెన్సిటీ వాడు ఏం ఇచ్చాడు, లాంబ్డా ఇచ్చాడు కాబట్టి సో దట్ ఈస్ లాంబ్డా ఇంటూ dx. సో dm ఈజ్ ఈక్వల్ టు వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ లాంబ్డా నానా, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు వాట్ a ప్లస్ bx ఇంటూ dx. ఓకేనా. సో dm వచ్చేసింది, dm వస్తే ఇంకేముంది అయిపోయింది జస్ట్. సో ఇప్పుడు మనకి ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఇంకా ఎన్నట్లాగే సేమ్ నానా, ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఇంకా xm is equal to ఎంత, xm is equal to what, సో xm is equal to ఇంటిగ్రల్ x dm వాల్యూ ఎంత నానా, ఇది ఇక్కడ ఉంటుంది, dm వాల్యూ a ప్లస్ bx dx డివైడెడ్ బై ఇంటిగ్రల్ ఆఫ్ కోర్స్ 0 to l, ఇది కూడా 0 to l అన్నా
సో ఇదేమవుతుందా మళ్ళా డిఎం వాల్యూ ఏ ప్లస్ బిఎక్స్ డిఎక్స్. మీకు ఇంటిగ్రేషన్ తెలుసు కాబట్టి ఈజీగా మీరే సాల్వ్ చేయొచ్చు, నేను చెప్పే పని లేదబ్బాయి. ఎక్స్ఎం ఈజ్ ఈక్వల్ టు, సో ముందు మనం ఏం చేద్దామంటే, సో దీన్ని రెండు వైపులా మనం ఎక్స్తో ఇక్కడ డిఎక్స్తో మల్టిప్లై చేద్దాం మనం. ఇంటిగ్రల్ ఏమవుతుంది, ఏ ఎక్స్ డిఎక్స్ అవుతుంది, ప్లస్ అట్లాగే ఇంటిగ్రల్ బి ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అవుతుంది. అంతేగా, 0 to L 0 to L. సో దీన్ని కూడా అట్లాగే చేయండిరా, ఇంటిగ్రల్ ఏ డిఎక్స్ ఇది ప్లస్ బి ఎక్స్ డిఎక్స్, ఇంటిగ్రల్ 0 to L, ఇంటిగ్రల్ 0 to L. ఓకే, ఆ ఏబి కాన్స్టెంట్స్ కాబట్టి దాన్ని బయట రాసేసి మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఇది ఏ అనా, ఎక్స్ డిఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ బై 2, ఎక్స్ డిఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ బై 2 కాబట్టి డైరెక్ట్గా ఎల్ స్క్వేర్ బై 2 రాస్తున్నారు అని మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఎల్ స్క్వేర్ బై 2 ప్లస్ ఇది బి. ఓకే, ఇది ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ కాబట్టి ఎక్స్ క్యూబ్ బై 3 అంటే ఎల్ క్యూబ్ బై 3. ఓకే, డివైడెడ్ బై, అంతే కదన్నా, డివైడెడ్ బై దిగుదుగా ఏ. సో ఓన్లీ ఎక్స్ దట్ ఈస్ ఎల్ రైంది ఏఎల్ ప్లస్ ఇదినా బి ఎక్స్ డిఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ బై 2 అంటే ఎల్ స్క్వేర్ బై 2. ఓకేనా, సో దీన్ని మీరు సింప్లిఫై చేసుకుంటే సరిపోతుంది. సో ఎక్స్ఈఎం ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఎల్సిఎం ఎంత అవుతుందిరా, ఎంత అవుతుంది ఎల్సిఎం. సో ఇక్కడ రాయనా, పాస్ చేసుకొని ఇంతవరకు రాసుకుంటానా, ఇక్కడ రాస్తాను ఎందుకంటే మనకి స్పేస్ లేదు కాబట్టి ఇక్కడ రాస్తాను. ఓకేనా, సో ఎక్స్సిఎం ఈజ్ ఈక్వల్ ఎంత ఇప్పుడు చెప్పండి బాయ్. ఎల్సిఎం వచ్చి 6. ఓకేనా, 3AL స్క్వేర్ ప్లస్ అదెంత అవుతుంది 2B, 3 into 2 6 కదా, 2BL క్యూబ్ హోల్ డివైడెడ్ బై ఇదిరా 2AL ప్లస్ BL స్క్వేర్ బై 2, 2 1s are 2 3s are అందరూ. ఓకే, ఎక్స్సిఎం ఈజ్ ఈక్వల్ ఇప్పుడు అల్టిమేట్గా పైన ఇక్కడ ఎల్ స్క్వేర్ ఉంది, ఎల్ క్యూబ్ ఉంది అది. సో ఎల్ స్క్వేర్ కామన్ ఇద్దామా, ఇక్కడ ఎల్ లాగా ఉంది మళ్ళీ క్యాన్సిల్ అవుతుందా, అవుతుంది కదా. సో సరే ఎల్ స్క్వేర్ కామన్ ఇంటి పైన ఎల్ స్క్వేర్ కామన్ తీస్తే 3A ప్లస్ 2BL. ఓకే, డివైడెడ్ బై 3, ఇక్కడ ఎల్ కామన్ తీద్దాంరా 2A ప్లస్ BL అవుతుంది. 1L getting cancelled. Ultimately L into 3A plus 2BL by 3 into 2A plus BL. This is the center of mass of the rod. Okay, Nana, write down. Okay, Nana, this is a very most important graph. Find the center of mass of semicircular ring. Semicircular ring, Nana. So this is the very most important. Listen carefully. Suppose this is the semicircular ring. Full circle అయితే సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ద రింగ్ ఎక్కడ ఉంటుందా, సెంటర్లో ఉంటుంది. ఫర్ ఫుల్ సర్కిల్ అయితే సెంటర్ ఆఫ్ మాస్ వచ్చేసి సెంటర్లో ఉంటుంది. ఇది సెమీ సర్క్యులర్ కాబట్టి సో మనకి ఎక్కడ ఉంటుంది అనేది మనం క్యాలిక్యులేట్ చేద్దాం బై ద మెథడ్ ఆఫ్ ఇంటిగ్రేషన్. ఓకే, దిస్ ఇస్ ద బేస్. సో నేనేం చేస్తానంటే దీన్ని దిస్ ఈస్ ద వై యాక్సిస్ అనుకున్నానన్నా. అఫ్ కోర్స్ దిస్ ఇస్ ద ఆరిజిన్. సో దీని యొక్క సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఒకసారి చూడండి. అకార్డింగ్ టు మెథడ్ ఆఫ్ సిమెట్రీ ఈ హాఫ్ ఈక్వల్ మాస్, అంతేనా, ఈ హాఫ్ ఈక్వల్ మాస్. ఓకే, సో సెంటర్ ఆఫ్ మాస్ అనేది వై యాక్సిస్ మీద ఉంటుంది, ఎక్స్ యాక్సిస్ మీద ఉంటుందా, ఉండదు.
అంటే ఎక్స్ఈఎం ఎంత? ఎక్స్ఈఎం వచ్చి 0. ఎక్స్ఈఎం వచ్చి 0 ఎందుకంటే మెథడ్ ఆఫ్ సిమెట్రీ ఇంకా ఇది ఈక్వల్ ఆఫ్స్ కాబట్టి. సో ఈ వర్టికల్ లైన్ మీద ఏదో ఒక పాయింట్ దగ్గర జనరల్గా ఏముంటుందనే ఏది సెంటర్ ఆఫ్ మాస్ ఉంటుంది. అంటే వై యాక్సిస్ మీద మాత్రమే సెంటర్ ఆఫ్ మాస్ ఉంటుంది, ఎక్స్ యాక్సిస్ మీద ఉండదు. ఓకేనా? ఎక్స్ఈఎం వచ్చేసి 0. సో ఇప్పుడు మనం వైసీఎం కనుక్కోవాలి, అంతేనా? ఓకే. సో అయితే దీని యొక్క రేడియస్ ఎంత అనుకుందాం? R అనుకుందాం. ఓకేనా? దిస్ ఇస్ ద రేడియస్ ఆఫ్ సెమీ సర్క్యులర్ రింగ్. బాగానే ఉంది. సో ఈ రింగ్లో నేను ఒక స్మాల్ మాస్ ఎలిమెంట్ తీసుకుంటాను రా. దిస్ ఈస్ ద స్మాల్ మాస్ ఎలిమెంట్, దట్ ఈస్ dm. దట్ ఈస్ వాట్? dm. జనరల్లీ దీని యొక్క టోటల్ మాస్ ఆఫ్ ద సెమీ సర్కిల్ రింగ్ వచ్చి క్యాపిటల్ M అనుకోండి. క్యాపిటల్ M అనేది ఏంది? టోటల్ మాస్ ఆఫ్ సెమీ సర్క్యులర్ రింగ్. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు ఈ స్మాల్ ఎలిమెంట్ dm అంటే ఈ రింగ్ లోపల ఉన్నటువంటి ఒక స్మాల్ ఎలిమెంట్. ఓకే, సో అది ఈ ఆరిజిన్ అనుకోండి. ఈ ఆరిజిన్తో ఎంత యాంగిల్ చేస్తుంది అంటే జస్ట్ పై యాంగిల్ చేస్తుంది. దీని యొక్క థిక్నెస్, దేని థిక్నెస్ అన్నా ఈ యొక్క ఎలిమెంట్ యొక్క థిక్నెస్ నేను ఏమన్నా అంటే దట్ ఈజ్ థిక్నెస్ ఆఫ్ ద ఎలిమెంట్ d పై అనుకున్నాం. ఎంత ఇదే? d పై. లిసన్ కేర్ఫుల్లీ, వాచ్ కేర్ఫుల్లీ. సో d పై అనేది ఏంది? dm అనేది ఏంది? dm అనేది ఎలిమెంట్ ఆఫ్ మాస్, స్మాల్ ఎలిమెంట్ ఆఫ్ మాస్. d పై అనేది థిక్నెస్. ఓకే, థిక్నెస్ ఆఫ్ ద ఎలిమెంట్ ఆర్ విడ్త్ ఆఫ్ ద ఎలిమెంట్ అనుకోండి. విడ్త్ ఆఫ్ ఎలిమెంట్. ఓకే, ఇంకొకసారి చూడరా. ఈ మాస్, ఈ డిఎం మాస్ ఎలిమెంట్ సో ఎంత హైట్లో ఉంది అంటే వర్టికల్లీ వై అనే హైట్లో ఉందనుకుంటున్నాను. వై క్లియర్? ఎంత హైట్లో ఉంది ఇది? వై అనే హైట్లో ఉంది. వై ఈజ్ ద వర్టికల్ height of that element of mass dm. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు ఈ ఎలిమెంట్ నేను ఇక్కడ తీసుకున్నాను అనుకో, అప్పుడు y కూడా ఎంత అవుతుందా? r అవుతుంది. అంటే y అనేది లేదా ఇక్కడ తీసుకున్నాను y అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఇక్కడ తీసుకున్నాను y ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. అంటే y ఇక్కడ వేరీ అవుతుంది. అట్లాగే యాంగిల్ చూద్దాం. ఈ dm అనేది ఇక్కడ తీసుకున్నాను అనుకోండి, పై వాల్యూ ఎంత? 0 డిగ్రీ. ఒక 45 డిగ్రీ కూడా తీసుకోవచ్చుగా. ఇది 90. ఇక్కడ తీసుకున్నాను అనుకో డిఎం వాల్యూ. అఫ్ కోర్స్ డిఎం అనే ఎలిమెంట్ ఇక్కడ కన్సిడర్ చేశాను అనుకోండి నేను, సపోజ్ అది ఎంత అవుతుంది? 90 అవుతుంది. ఓకే, పై ఇక్కడ తీసుకుంటే 180 అవుతుంది. అంటే ఆ ఎలిమెంట్ నేను ఇక్కడ తీసుకుంటే పై ఈజ్ ఈక్వల్ టు ఇది డిఎం అనుకుంటే ఇది 180 డిగ్రీ అవుతుంది. అదే ఎలిమెంట్ ఇక్కడ తీసుకుంటేనా డిఎం పై ఎంత అవుతుందా? 0 డిగ్రీ అవుతుంది. అంటే పై కూడా వేరీ అవుతుంది. ఇక్కడ పై వేరీ అవుతుంది, అదేవిధంగా వై కూడా వేరీ అవుతుంది. ఇక్కడ 2 వేరియబుల్ క్వాంటిటీస్ ఉన్నాయి. మరి 2 వేరియబుల్ క్వాంటిటీస్ ఉంటే మనకి ఇంటిగ్రేషన్ పాసిబుల్ కాదు. సో 2 వేరియబుల్ క్వాంటిటీస్ కూడా ఒక దాంట్లో కన్వర్ట్ చేసుకుందాం. అంటే సపోజ్ ఇప్పుడు వైని పైలో కన్వర్ట్ చేస్తాం, జాగ్రత్తగా చూడండి. ఓకే, ఈ యాంగిల్ పై, ఇది ఎంతరా? ఇది కూడా పై యాంగిల్. ఓకేనా? ఓకే, ఇది ఎంత అవుతుందిరా? జనరల్గా ఇది రింగ్ కాబట్టి ఇది రేడియస్ r అవుతుంది. ఆల్రెడీ మనకు తెలుసు. ఓకే, ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ఇంకా సైన్ పై ఎంతో చెప్పండి. సైన్ పై ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ y బై ఆరేగా, ఇది 90గా. ఆపోజిట్ బై హైపోటనస్. ఎస్, ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ ఎంత అయింది? r సైన్ పై అయింది. అంటే y ఈజ్ ఈక్వల్ ఎంత అయింది? y ఈజ్ ఈక్వల్ టు r సైన్ పై అయింది. సో y అనేది పైలో వచ్చేసింది. ఓకే, బాగానే ఉంది. y అనేది దేంట్లో వచ్చిందా? పైలో వచ్చింది. ఓకే, ఇప్పుడు డిఎం వాల్యూ రాస్తాను.
సో dm is equal to టోటల్ మాస్. మనం చెప్పుకున్నాను, టోటల్ మాస్ బై టోటల్ ఎంత రాయొచ్చు, టోటల్ మాస్ బై టోటల్ ఏరియా రాయొచ్చు, టోటల్ మాస్ బై టోటల్ వాల్యూమ్ రాయొచ్చు, టోటల్ మాస్ బై యాంగిల్ కూడా రాయొచ్చు. సో ఇక్కడ మనకి పై అనేది వేరీ అవుతుంది కాబట్టి వేరియబుల్ వచ్చేసి పై కాబట్టి సో టోటల్ మాస్ బై టోటల్ యాంగిల్ ఎంత పై కదా 180 డిగ్రీ కంప్లీట్. సో m by pi into d pi. d pi అనేది థిక్నెస్ ఆర్ విడ్త్ ఆఫ్ దట్ ఎలిమెంట్. ఓకే, ఇక్కడ ఇది రేడియన్నే క్యాన్సిల్ అయితే మీకు మాస్ వచ్చేస్తుంది, నో ప్రాబ్లం. ఓకేనా బాయ్. ఇప్పుడు వైసీఎం ఎంత చూడండి, ఆల్రెడీ చెప్పాను నేను ఎక్స్ఎంతో మనకు పని లేదు, ఎందుకంటే ఎక్స్ఎం 0. సో దీన్ని మనం ఎగ్జాక్ట్గా వర్టికల్ యాక్సిస్ డ్రా చేస్తే ఇది ఈక్వల్ మాస్ అకార్డింగ్ టు మాస్ ఆఫ్ మెజర్ ఆఫ్ సిమెట్రీ. సో ఇది ఈక్వల్ మాసెస్ కాబట్టి ఓకేనా, ఇక్కడ ఈ వై యాక్సిస్ మీద ఎక్కడో చోట సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఉంటుంది. ఓకే, ఎక్స్ యాక్సిస్ ఉండిద్దా, ఉండదు. ఇది ఆరిజిన్, ఎగ్జాక్ట్లీ ఆరిజిన్. సో ఎక్స్ఎం 0, వైసిఎం ఇజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ వై డిఎం బై ఇంటిగ్రల్ డిఎం. అంతేనా? ఓకే, బాగానే ఉంది, ఇంతవరకు బాగానే ఉంది బాయ్. ఇప్పుడు లిమిట్స్ రా, ఇంతకీ పై లిమిట్స్ ఎక్కడి నుంచి 0 నుంచి కాబట్టి పై దాకా 0 to పై పై. ఒకసారి మనం ఈ సర్క్యులర్ రింగ్ కనుక్కున్నామంటే, సెమీ సర్క్యులర్ రింగ్ కనుక్కున్నామంటే దేనికైనా ఫైండ్ అవుట్ చేయొచ్చు దీన్ని బేస్ చేసుకుని. సో దేనికి అది సెమీ సర్క్యులర్ డిస్క్కి, సెమీ సర్క్యులర్ స్పియర్కి, ఓకే, నెక్స్ట్ హాలో కోర్కి, దేనికైనా మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకేనా? సో వైసిఎం ఇప్పుడు ఇంటిగ్రల్ వై వాల్యూ ఎంత r sin phi. ఓకే, dm వాల్యూ ఎంత బాయ్, ఇక్కడ ఉంది m by pi d pi divided by dm value again m by pi d pi integral. అంతేనా? ఓకేరా. సో మనకి ఇక్కడ నేను ఇది టోటల్ మాస్ కాబట్టి సారీ దీనికి టోటల్ మాస్ m అని రాసేస్తాను కదా, ఇంటిగ్రల్ dm అంటే టోటల్ మాసేగా m. సో ICM ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. సో ఇక్కడ మనకి r కాన్స్టెంట్ బయట రాసేద్దాం, r m by pi, ఇక్కడ కూడా m ఉంది, ఇంటిగ్రల్ 0 to pi sin pi d pi. ఓకేనా? క్యాన్సిలేషన్ m గెటింగ్ క్యాన్సిల్. ICM ఈజ్ ఈక్వల్ టు r by pi ఇంటిగ్రల్ sin pi d pi ఎంత మైనస్ కాస్ 0 to pi అయినా. ఓకే, ICM ఈజ్ ఈక్వల్ టు r by pi. సో మైనస్ ఉంటే ముందు లోయర్ లిమిట్ రాదు, మైనస్ లేకపోతే అప్పర్ లిమిట్ రాసేవాడు, మైనస్ ఉంది కాబట్టి లోయర్ లిమిట్ రాస్తే ఆ మైనస్కి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్. సో కాస్ 0 ఎంత బై కాస్ 0 డిగ్రీ 1 మైనస్ కాస్ పై ఎంత కాస్ 180 మైనస్ 1. సో ICM ఈజ్ ఈక్వల్ టు మైనస్ మైనస్ ప్లస్ దట్ ఈస్ 2r by pi. ఓకే, దిస్ ఈస్ ద సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ సెమీ సర్క్యులర్ రింగ్ ఫ్రమ్ బేస్. బేస్ నీకు ఎంత హైట్ ఉంటుందిరా, y is equal to 2r by pi, where r is the radius, r is the radius of the circular ring is the very most important. YCM is equal to 2r by pi is the very most important. ఓకే, అయితే నా ఇప్పుడు మనకి సెమీ సర్క్యులర్ రింగ్ కావచ్చు, సెమీ సర్క్యులర్ కోన్ కావచ్చు, సెమీ సర్క్యులర్ డిస్క్ కావచ్చు, సెమీ సర్క్యులర్ దట్ ఈస్ స్పియర్ కావచ్చు, ఏదైనా సరే. అయితే మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటి డెరివేషన్ అవ్వదు, డైరెక్ట్ ఫార్ములాస్. మనకు కావాల్సిన ఓన్లీ ఫార్ములాస్. అయితే మీరు ఆ ఫార్ములాస్ ఎట్లా వచ్చినాయి అని అడుగుతారేమో అని చెప్పేసి నేను ఫార్ములాస్ కూడా చెప్తాను. ఓకే, సో YCM ఈజ్ ఈక్వల్ 2r by pi, దట్ ఈస్ ద వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అయినా. ఈ యొక్క 5 to 6 ఉండే నియర్లీ. సో ఇవి బాగా గుర్తుపెట్టుకుంటే చాలు.
అయితే వాటిని ఎట్లా గుర్తుపెట్టుకోవాలో కూడా నేను మీకు సింపుల్ హింట్ ఇస్తాను, ఒక ట్రిక్ చెప్తాను లాస్ట్లో. దాని ద్వారా మీరు ఆ ట్రిక్ని ఫాలో అయితే సార్ ఈ డెరివేషన్స్ అవసరం లేదు. సో YCM ఈజ్ ఈక్వల్ టు 2R/5. ఓకే, క్లియర్, రైట్. ఓకే, సెకండ్ వన్ రా. ఫైండ్ ద సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ సెమీ సర్క్యులర్ డిస్క్. సెకండ్ వన్, సో వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, లిజన్ కేర్ఫుల్లీ. డిస్క్ అంటే మాస్ మొత్తం కూడా డిస్ట్రిబ్యూటెడ్ ఉంది. డిస్క్ మీరు ఆల్రెడీ చూసింటారు, అందులో హాఫ్. ఫుల్ డిస్క్ అయితే సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుంది? సెంటర్లో ఉంటుంది. హాఫ్ డిస్క్ కదా, ఇప్పుడు ఎక్కడ ఉంటుందో క్యాలిక్యులేట్ చేద్దాం బై ద మెథడ్ ఆఫ్ ఇంటిగ్రేషన్. సో డిస్క్ అనేది మాస్ మొత్తం కూడా డిస్ట్రిబ్యూటెడ్ ఉంటుంది కదా. రింగ్ అయితే లోపల మాస్ ఏమి ఉండదు, ఓన్లీ అఫ్ కోర్స్ యావది ఆ రింగ్ ఎక్కడైతే ఉందో, ఏ రీజియన్లో ఉందో ఆ రీజియన్ మొత్తం కూడా మాస్ అనేది డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది కామన్గా. డిస్క్ కాబట్టి డిస్క్ అనేది దీని మొత్తం మాస్ అనేది డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. ఇక్కడ ఏది వేరియబుల్ అంటే దాని యొక్క అఫ్ కోర్స్ ఏరియా అనేది వేరియబుల్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఫైండ్ ద సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ సెమీ సర్క్యులర్ డిస్క్. సో ఇది లెట్ us కన్సిడర్ డిస్క్. అఫ్ కోర్స్ దీన్ని నేను జనరల్గా దీని యొక్క వర్టికల్ యాక్సిస్ లైక్ దిస్ ఈజ్ y యాక్సిస్. అకార్డింగ్ టు మెథడ్ ఆఫ్ సిమెట్రీ ఇది ఈక్వల్ మాస్, ఇది కూడా ఈక్వల్ మాసే, ఈక్వల్ పార్ట్స్ కాబట్టి దీని యొక్క సెంటర్ ఆఫ్ మాస్ అనేది బేసికల్గా ఈ వర్టికల్ లైన్ మీద ఎక్కడో చోట ఉంటుంది. అంటే వర్టికల్ యాక్సిస్ మీద ఉంటుందిగా, x యాక్సిస్ మీద ఉండదుగా. అంటే XCM ఎంత? XCM వచ్చేసి 0. ఓకే, ఓన్లీ YCM ఫైండ్ అవుట్ చేస్తే చాలు. మనం YCM ఫైండ్ అవుట్ చేసి ఎక్కడో చోట ఉంటుందిరా. దీని టోటల్ మాస్ M వచ్చి టోటల్ మాస్ అనుకున్నారా, టోటల్ మాస్ ఆఫ్ చూడండి డిస్క్, టోటల్ మాస్ ఆఫ్ డిస్క్ అవ్వాలి. ఓకే, దీని యొక్క రేడియస్ R అనుకుందామా. ఓకే, R రేడియస్ వచ్చి R, అది ఓకే, బాగానే ఉంది. చూడండి. ఇప్పుడు చూడనా, నేనేం చేస్తాను, జస్ట్ ఎజ్యూమే మీకు వేరే పెన్లో రాస్తాను. రింగ్లో దాన్ని కన్సిడర్ చేస్తాను లోపల, ఇన్సైడ్ లైక్ దిస్ ఈస్ ద రింగ్. దిస్ ఈజ్ వాట్? రింగ్ రా రే, రింగ్. సో ఇట్లాంటి రింగ్ ఇట్లా వేరీ అవుతుంది అనుకోండి. స్మాల్ రింగ్, ఇంకోది బిగ్ రింగ్, ఇంకోది బిగ్ 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 టోటల్ రింగ్. ఇట్లాంటి రింగులు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉన్నాయి అనుకోండి, నంబర్ ఆఫ్ రింగ్స్. టోటల్ డిస్క్ వచ్చేస్తుంది. అంటే మాస్ మొత్తం కూడా యూనిఫామ్ డిస్ట్రిబ్యూట్ అయినట్టే కదా, మాస్ మొత్తం డిస్ట్రిబ్యూట్ అయినట్టే కదా. అర్థమవుతుందో చెప్పేది? ఇది ఒక రింగ్ నేను ఎడిట్ చేసుకున్నా, ఆ రింగ్కి నేను ఇండికేషన్ చేసేదంటే మొత్తం వచ్చేస్తుంది. ఇట్లాంటి రింగులు నంబర్ ఆఫ్ ఉంటాయి. ఇందులో 10 రింగులు పడతాయి అనుకుందామరా. ఓకేనా, 10 రింగ్స్ అనుకుందాం పడతాయి అనుకుందాం, అంటే మొత్తం మాస్ ఉన్నట్టే అప్పుడు, అందుకే రింగ్ కన్సిడర్ చేశాను. ఓకే, మనకి ఇందాక మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి, రింగ్ ఎంత వచ్చింది? YCM 2R/π. దిస్ ఈజ్ ఇంపార్టెంట్, మనకి ఇక్కడ అవసరం అవుతుంది, ఎందుకంటే రింగ్ కన్సిడర్ చేశాను. రింగు దాని యొక్క రేడియస్ ఎంత అంటే Y అనుకోండి, ఇది ఎటు R అనుకున్నాగా. ఓకేనా, ఇక్కడ రాస్తున్నాను కదా, జాగ్రత్త చూడండి. Y ఈజ్ ఈక్వల్ టు రేడియస్ ఆఫ్ రింగ్. ఓకే, సో dm మాస్ ఆఫ్, ఇది ఫర్ అన్ని రింగ్, ఫర్ రింగ్కి రేడియస్ ఆఫ్ రింగ్. dm అనేది మాస్ ఎలిమెంట్ లేదా మాస్ ఎలిమెంట్ ఎందుకంటే మాస్ ఆఫ్ ద రింగ్ అనుకోండి, మాస్ ఆఫ్ ద రింగ్. ఓకే, ఏది dm. మరి దీని యొక్క థిక్నెస్ ఎంత? d ఏమనుకుందాం, దాని యొక్క థిక్నెస్ dx అనుకుందామా, లేదా dy అనుకుందాం. dy అనేది ఏంటి? విడ్త్. బాగానే ఉంది, ఇది కూడా బాగానే ఉంది. ఓకే, ఈ టోటల్ మాస్ వచ్చి M, ఇందులో ఒక రింగ్ రిలేషన్ చేసుకున్నాను, దాని మాస్ dm అనుకున్నాను, ఎందుకంటే స్మాల్ పీస్ కదా అది. ఇట్లాంటి పీసు నంబర్ ఆఫ్ ఉంటే మొత్తం డిస్క్ అయిపోతాయి, యూనిఫామ్ మాస్ వచ్చేస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, dm అనేది ఏంటన్నా ఒక రింగ్ యొక్క మాస్, dy అనేది ఏంటి? దాని యొక్క విడ్త్, దీని యొక్క విడ్త్ అన్న. ఓకే, బాగానే ఉంటుంది కూడా. ఇప్పుడు చూద్దాం మనం
సో ఇక్కడ వేరియబుల్ ఏంది ఏరియా. ఈ మొత్తం ఏరియా పైకి వస్తున్న కొద్ది ఏరియా వేరీ అవుతుందంటే ఆటోమేటిక్గా మనకి రింగ్లో మాస్ కూడా వేరీ అవుతా ఉంటుంది. ఓకే, సో మనకి డిఎం ఫైండ్ అవుట్ చేద్దామా? చూడండి, డిఎం ఈజ్ ఈక్వల్ టు టోటల్ మాస్ బై టోటల్ ఏరియా ఇంటూ స్మాల్ ఏరియా. ఈ స్మాల్ డి అనేది ఏంది? ఏరియా ఆఫ్ ద రింగ్. దట్ ఈస్ ఇంపార్టెంట్. ఏరియా ఆఫ్ ద రింగ్. ఇదేంటిది? క్యాపిటల్ ఏ, ఏరియా ఆఫ్ ద డిస్క్. ఏరియా ఆఫ్ ద డిస్క్. ఓకే, సో డిఎం ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూడాలరా, ఇది వచ్చినట్టు అయిపోయినట్టు. డిఎం తెలిస్తే దేనికైనా సరే డిఎం వాల్యూ వచ్చిందంటే మనం ఈజీగా క్యాల్కులేట్ చేసినట్టు అయిపోయినట్టు. దాని కథం, దాని స్టోరీ అయిపోయిన తర్వాత ఎం టోటల్ మాస్, ఓకే, డివైడెడ్ బై టోటల్ ఏరియా ఆఫ్ ద డిస్క్. ఏరియా ఆఫ్ ద డిస్క్ ఎంత? ఫుల్ ఏరియా అయితే పై ఆర్ స్క్వేరా, అందులో హాఫ్ కదా, పై ఆర్ స్క్వేర్ బై 2. పై ఆర్ స్క్వేర్ బై 2. అరే ఇది సెమీ సర్క్యులర్ డిస్క్ రే, ఫుల్ డిస్క్ అయితే పై ఆర్ స్క్వేర్, హాఫ్ డిస్క్ కాబట్టి పై ఆర్ స్క్వేర్ బై 2. ఓకే, ఇప్పుడు చూడాలి ఇదేంటిది? ఏరియా. సో డిఏ ఏరియా, ఏరియా ఆఫ్ రింగ్ ఇది. ఈ ఏరియా ఆఫ్ రింగ్ నేను ఏరియాని లెంత్ ఇంటూ విడ్త్ రాసిన. విడ్త్ ఎంత? డివై కదా, రాసా. లెంత్ ఇంటూ విడ్త్. ఏరియా ఈజ్ ఈక్వల్ లెంత్ ఇంటూ బ్రెడ్త్, లైక్ దట్. ఓకే, సో డిఏ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఎంత? ఈ లెంత్ ఎంత? ఫుల్ ఉంది అనుకోండి, సర్కంఫరెన్స్ కదా 2πr, అవునా? ఓకే, హాఫ్ ఉంది కాబట్టి ఓన్లీ πr. పై ఆర్ అంటే రేడియస్, ఇక్కడ వై అంటే రేడియస్, వై పై వై డివై ఎస్ క్లోజ్. అర్థమైంది అనుకుంటున్నా నేను. ఏమి చాలా ఈజీ. ఎల్ అనేది ఏంది? లెంత్ ఆఫ్ ద రింగ్. లెంత్ ఆఫ్ ద రింగ్ ఇదంతా. ఇది యాక్చువల్ ఫుల్ ఉంటే 2πr, హాఫ్ ఉంది కాబట్టి πr. పై ఆర్ అంటే ఏంది? ఇక్కడ వై కదా, ఆర్ అంటే రేడియస్ ఆఫ్ ద రింగ్. ఇక్కడ దిస్ ఈజ్ వై. వై అనేది ఏంది? రేడియస్ ఆఫ్ ద రింగ్. ఓకే, డిఏ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ విడ్త్, పై వై డివై. ఎస్, ఇక్కడ రాస్తే అయిపోయినట్టే. పై వై డివై క్యాన్సిల్ ఏంట్రా? పై క్యాన్సిల్. సో డిఎం ఈజ్ ఈక్వల్ ఎంతమ్మా? సింపుల్గా డిఎం ఈజ్ ఈక్వల్ టు 2m. ఓకే, divided by 2m divided by r square into y dy. ఓకేనా? ఇప్పుడు డిఎం వచ్చేసింది కాబట్టి మనం ఇక వైసీఎంకి వెళ్ళిపోదాం. ఇంటిగ్రల్ 0 to r అయినా వేరీ అవుతుంది. సో లాస్ట్లో రాస్తాను ఇది. ఇంటిగ్రల్ y dm divided by integral dm. సో ఇంటిగ్రల్ dm అంటే ఎంతరా? టోటల్ మాసాగా ఇందా రాశాను నన్ను 1/m. ఓకే, బాగానే ఉంది. సో ఇంటిగ్రల్ y, ఇక్కడ y అంటే ఏంది? y అంటే రింగ్ కాబట్టి ఇందాక దాని యొక్క సెంటర్ ఆఫ్ మాస్ ఎంతో అది సబ్స్టిట్యూట్ చేయాలి. దాని యొక్క సెంటర్ ఆఫ్ మాస్ ఎంత? రింగ్ ఇది 2r by pi. దట్ ఈస్ ది ఇంపార్టెంట్. 2r by pi. ఓకే, డిఎం వాల్యూ ఎంతమ్మా? డిఎం వాల్యూ ఇక్కడ ఉంది చూడరా, 2m by r square. ఓకేనా? 2m by r square y dy whole divided by m ఆల్రెడీ రాసాను, అవుట్ సైడ్ రాసేసాను. ఓకే, క్లియర్. సో m getting cancel. YCM is equal to, so limits are 0 to r आएगा. ఇప్పుడు ఎందుకు 2 into 2 4r అవుట్ సైడ్ రాయండి. ఇది ఒక క్యాన్సిల్ చేద్దామా? 4 2 into 2 4 by ఎంతది? πr. ఓకే, బాగానే ఉంది. రిమైనింగ్ ఏముందిరా? 0 to r y dy ఉంది, అది ఓకే. YCM is equal to ఏమవుతుందబ్బా? 4 by πr. y square by 2 నా? y square by 2 వస్తుందా మనకి? సో y square by 2 వస్తుందా? సో y dy కదా, మనకు ఇంకొక y రావాలంటే ఎక్కడ మిస్ అయినట్టుంది.
ఇది ఏంటిది dm/r² ఇంటూ ydy. ఓకే బాగానే ఉంది. ఇది ydy బాగానే ఉందిరా. ycm is y dm/dm. What is the value of y? y వాల్యూ రాశాను నేను. y వాల్యూ రాశాను అంటే సో ఓకేనా, ఇక్కడ ఇది కరెక్ట్గానే ఉంది. కాదు ఒక చిన్న మిస్టేక్ చేసాం మనం ఇక్కడ. ఇంటిగ్రల్ ydm/dmగా ఓకే. సో 1/m దీని వాల్యూ ఎంతైనా, దీని వాల్యూ వచ్చేసేసి 1/m అవుట్ సైడ్ రాసేసాను. ఓకే ఇంటిగ్రల్ వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ y? y అంటే ఏం చెప్పాను నేను, ycm రాసుకోవాలని చెప్పానుగా. దిస్ ఇస్ ద రింగ్, సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ద రింగ్ కాబట్టి 2r/π. r అనేది రేడియస్, ఇక్కడ రేడియస్ ఏంద్రా y కదా. సో ఇది y. సో ఇది y నాన్న, అదే మనం మిస్టేక్ చేసాం y. ఓకే దిస్ ఈజ్ వాట్ m, దిస్ ఈజ్ వాట్ r². ఓకే బాగానే ఉంది. ఇప్పుడు m గెటింగ్ క్యాన్సిల్. 2 into 2 ఎంత 4, y² ఓకే. ఇంటిగ్రల్ 0 to r y² dy ఓకే. 4/πr ఓకే. సో ఇంటిగ్రల్ y² dy ఎంత y³/3 0 to r by. సో ఇంకేముందిరా ycm is equal to 4/πr ఏమవుతుంది ఆటోమేటిక్గా. సో r³/3 అవుతుంది ఇంటిగ్రేషన్, అంతేగా. ఒకసారి వేయలో పొజిషన్ అప్పర్ లిమిట్ రాస్తాం, 0 పెడతాం, మైనస్ పెడతాం, మళ్ళీ లోయర్ లిమిట్ 0 రాస్తాం. 0 పెడితే ఇంక 0 కాబట్టి అల్టిమేట్లీ r³/3. సో 1r గెట్ క్యాన్సిల్ అవుట్. ఓకేనా, అంటే ఇంకా r² అవుతుంది అది. సో 4/3 4r²/3π వస్తుందా, ఇంతనే మనకు వస్తుందంట. సో ఇక్కడ ఇక్కడ r² ఉందిరా, r² లైక్ దిస్, ఇది క్యాన్సిల్ అయిందేనా. సో అల్టిమేట్లీ మనకి ycm is equal to ఎంత అయిందిరా 4r/3π వచ్చింది. జాగ్రత్త చూడండి, 4r/3π వచ్చింది కరెక్ట్. సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. చూడండి ఇది r², దిస్ ఈజ్ r². 2 into 4 πr² into y² dy. ఓకే y² dy అంటే y³/3 ఓకే. సో 4/πr² r³/3 r³ r², ఒక r cancel, 2 r's cancel అయిపోతే only 1 r is there. So 4r/3π. So that is the center of mass of semicircular disc. That is a very most important. Okay, 4r/3π. Write down.